ప్రస్తుతం కొన్నేళ్లుగా బోన్సాయి మొక్కలకు క్రేజ్ పెరిగింది. పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాల్లోనూ బోన్సాయి మొక్కలను ఇంటి పైకప్పు బాల్కనీలో పెంచుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రజలు తమ ఇంటి అందం కోసం బోన్సాయిలను ఉపయోగిస్తున్నారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు బోన్సాయిని బహుమతిగా ఇచ్చే ట్రెండ్ కూడా ఇప్పుడు బాగా పెరిగింది. అందుకే ఇప్పుడు చాలా మంది ప్రొఫెషనల్ స్థాయిలో బోన్సాయి మొక్కల నర్సరీని ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. నెల్లూరులో కొంతమంది యువకులు ఏర్పాటు చేసిన నర్సరీ అందరినీ ఆకట్టుకుంటోంది. బోన్సాయి మొక్కలు చూడ్డానికి చాలా పొట్టిగా మరుగుజ్జు మొక్కల్లా కనిపిస్తాయి. చైనా భాషలో బోన్సాయి అంటే కుంపట్లో పెంచే చెట్టు అని అర్థం. సాధారణంగా వీటిని విత్తనాలు విత్తి పెంచరు. కావలసిన చెట్టును ఎంచుకుని గట్టిగా ఉన్నదాని చిన్న కొమ్మను ఎంచుకుని దానిని తుంచకుండానే దానికి వేర్లు తెప్పించడానికి సరిపడే రసాయనాల్లో దాన్ని ఉంచుతారు. సాధారణంగా పూర్తిగా ఎదిగిన చెట్టునే గృహ సముదాయాల్లోనూ అందం, ఆహ్లాదం కోసం అభిరుచి కలిగిన కొంతమంది బోన్సాయి మొక్కలను పెంచుతున్నారు. అలంకరణ కోసమే కాకుండా రకరకాల పండ్ల మొక్కలు కూడా ఉంటున్నాయి. నెల్లూరు పట్టణంలో కొంతమంది యువకులు ఏర్పాటు చేసిన నర్సరీలో ఉంచిన మరుగుజ్జు కమల మొక్కలు విరగ కాస్తున్నాయి. ఈ మొక్కలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిని థాయిలాండ్ నుంచి తెప్పించినట్టు కాయలు ఇస్తున్న ఈ చిట్టి మొక్కలకు డిమాండ్ పెరిగింది. 3 అడుగుల మొక్కకు 150 నుంచి 200 వరకు పండ్లున్నాయి. ఆ పక్కనే ఉన్న మరో మొక్కకు 20 నుంచి 50 పండ్లున్నాయి. ఈ మొక్కలు సంవత్సరానికి 2 సార్లు కాపునిస్తాయని నిర్వాహకులు చెప్తున్నారు. వీటి రేటు కూడా ఎక్కువే చెప్తున్నారు. ప్రపంచంలో గానీ మన భారతదేశంలో కానీ ఎక్కడెక్కడ వింత వింత మొక్కలు, బోన్సాయి రకాల మొక్కలు ఎక్కడెక్కడ దొరుకుతాయో వాటి గురించి మేము అన్వేషించి రకరకాల మొక్కలని ఇక్కడున్న నెల్లూరు ప్రజలకి అందించాలి అని, వాళ్ళకి వీటిని పరిచయం చేయాలని ఎంతో ఆసక్తికరంతో మేము చాలా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాము. ఈరోజు మేము థాయిలాండ్ నుంచి ఆరెంజ్ తీసుకొచ్చాము. ఇవి బోన్సాయి మొక్కలు. ఇవి 6 నెలల కాలంలోనే చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు 50 కాయల నుంచి దరిదాపు 200 కాయల వరకు కూడా కాస్తాయి. ఇవి ఎంతో తీయగా కూడా ఉంటాయి, కాయలు తినేదానికి కూడా. ఈ మొక్క మనం థాయిలాండ్ నుంచి తీసుకొస్తాం కాబట్టి దీని మొక్క రేటు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మనకి స్టార్టింగ్ ఇది 7,500 నుంచి దరిదాపు 16,000 దాకా కూడా పలుకుతాయి ఈ మొక్కలు. ఈ మొక్క 1.5 అడుగు నుంచి 6 అడుగుల దాకా పెరగద్ది. చాలా మంది మరుగుజ్జు కమలా మొక్కలను కొని తీసుకువెళ్తున్నారు. వీటికి కాసిన పండ్లు కూడా చాలా రుచిగా ఉన్నాయంటున్నారు.